హైవేర్స్ శిరీష. ఆమె ఆసుపత్రిలో నర్సుగా చేస్తుంది. ఆమెని వినయ్ అనేవాడు పెళ్లి చేసుకున్నాడు. ఆ వినయ్ అనేవాడు చంపాడు. ఈ వినయ్తో పాటు వాళ్ళ అక్క సరిత కూడా సాయపడింది. ఆఫ్కోర్స్ సరిత వినయ్ ప్లానింగ్ల ప్రకారమే ఆమెకు మత్తు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత దిండు పెట్టి చంపేశారు. గుండెపోటు అన్నట్టుగా ఆసుపత్రి పట్టుకొచ్చారు. చనిపోయింది కదా ఆల్రెడీ అన్నారు. దాని ఆసుపత్రి నుంచి ఫోన్ చేసి చెప్పారు. ఎక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి స్వాతి ఎవరు శిరీష్ వాళ్ళ అక్క. క్యాటరిస్ట్ డివోషన్ ఛానల్ ఎందుకు ఇస్తానండి ఈ వీడియో? దేవుడు ఆల్రెడీ మనకు ముందుగానే హింట్ ఇస్తాడు. మనం చేసేది మంచిగా చెడ్డ, మనం వెళ్ళబోతుంది ఏంటి. ఈ వినయ్కి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు. మొదటి భార్యని ఆల్రెడీ చంపేశాడు. ఎలా? సేమ్ ఇలాగే అనుమానం రాకుండా మత్తు మందించి చంపేసి ఆ తర్వాత సహజ మరణంగా చిత్రీకరించాడు. అలా మొదటి భార్యని చంపాడు. రెండో భార్యను కూడా వేధిస్తుంటే తట్టుకలకి వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవుడు అన్నప్పుడు ఇద్దరం చెప్తాను. ఇక్కడ ఈ శిరీష విషయంలో తనని పుట్టించినటువంటి ఆ భగవంతుడైతే తనని పెంచి పెద్ద చేసినటువంటి ప్రొఫెసర్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే ఈమెని కరీంనగర్ చెందిన ప్రొఫెసర్ దగ్గరికి తీసి పెంచారు. వాళ్ళు చెప్పారు లవ్ మ్యారేజ్ అని చెప్పేసి ఈమె అంటూ ఉంటే వద్దమ్మా కాదమ్మా వద్దంటే ససేమేరా అంది. ఆ వేళ పెద్ద మోసగాడు. వాడిని నమ్మి వెళ్ళింది. వాడికి ముందట క్రాస్ చెక్ చేసుకుందా అంటే చేసుకోవాలా. పోనీ పెళ్ళైన తర్వాత వాడు ఎటువంటి ఏంటి తెలిసినప్పుడు దేవుడు ఆల్రెడీ చెప్పినాడు కదా వాడు ఎంత దుర్మార్గుడు ఏంటని. పోనీ అప్పుడే సరే బయట కూడా అది చేయాలి. అక్కడే ఉంటూ మలక్పేటలో జమునా టవర్స్లో ఉంటూ లైఫ్ లీడ్ చేస్తుంది. వాడక్క సరిత వాడు కలగలిపి ఈ ఈమెని చంపేశారు. చంపిన తర్వాత సిటీలో ఉన్న వాళ్ళకి స్వాతికి ఫోన్ చేస్తే ఆమె డౌట్ వచ్చేసి వాళ్ళ మామ మధుకర్కి ఫోన్ చేస్తే మధుకర్ వచ్చేసి మేము వచ్చే వరకు బాడీని అక్కడే ఉంచడని చెప్తే వాళ్ళు కాదు కూడా ఊరు తీసుకెళ్ళబోతుంటే పోలీసులు చెప్పి అప్పుడు వెనక్కి తీసుకొస్తే చెక్ చేస్తే పోస్ట్ మార్టంలో తెలియదు ఏంటంటే చంపేశారు. ఎలా అంటే మందు ఇచ్చేసి స్పృహ కోల్పోయాక ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఇది జరిగింది. అంతిమంగా ఇప్పుడు ఆ వినయ్ని పోలీసులు పట్టుకున్నారు. వినయ్ యొక్క సరితని పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఈమె శిరీష లేదు. శిరీషకి ఆడ కూతురు ఉంది. ఇప్పుడు ఆ కూతురుని ఎవరు చూడాలి? శిరీష్ యొక్క అక్కల లేదా శిరీష్ని పెంచిన ప్రొఫెసర్ ఎవరు? సో వీడికి ఇంట్రెస్ట్ మరలా చెప్తున్నా, దయచేసి ఆడపిల్లలు దండం పెట్టి మరీ చెప్తున్నా, మీ పెద్దవాళ్ళని కాదని ప్రేమ పెళ్లి చేసుకుంటున్నప్పుడు అన్నీ వెరిఫై చేసుకోండి. ద బెస్ట్ అనుకుంటేనే పెళ్లి చేసుకోండి. అదర్వైజ్ వద్దు. ఒకవేళ చేసుకున్నారు బెస్ట్ అని అప్పుడు కూడా మీకు ఎక్కడ సార్ తేడా కొడుతుంది అనుకోండి, తప్పు అయితే ఇది ఏం పుట్టింటికి వచ్చేసేయండి. లేదు వేరే చోటకి ఇక్కడ బతుకులంటే బతకండి. మొన్న ఖమ్మం జిల్లాలో పాప ఒక అమ్మాయి ఇలాగే మదిర దగ్గర అనుకుంటా హైదరాబాదు వెట్టి మంచి వాళ్ళ పేరెంట్స్ కూడా టీచర్లు. బట్ ఈ అమ్మాయి ఓ యదవని ప్రేమించి పెళ్లి చేసుకుంది వద్దన్నా కానీ చివరికి ఏమైంది? వాడు దొంగ తెలిసింది. తాను పిల్లడు అంతా చనిపోయింది. అక్కడ పేరెంట్స్ మాట్లాడలేదు. నేను మరలా చెప్తాను, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారండి పిల్లలు ఎంత చెప్పినా వినకుండా ఉండే పేరెంట్స్. అదర్వైజ్ మ్యాక్సిమం పేరెంట్స్ పిల్లలు బాగా కోరుకుంటారు. నేను నిన్న చెప్పా, ఈరోజు చెప్తున్నా, లవ్ మ్యారేజ్ విషయంలో గతంలో వేరు, ఇప్పుడున్నది వేరు. ఇప్పుడున్న లవ్ మ్యారేజ్ సక్సెస్ కావట్లా. ఒకవేళ ఎక్కడన్నా అయితే ఒకటో రెండో ఉంటున్నాయి అంతే. మ్యాక్సిమం విడిపోవటాలు, చంపుకోవటాలు, చావటాలు. ఇక్కడ జరిగింది కూడా అదే. బట్ చాలా చాలా బాధాకరం. ఇక మీద ఎవరు కూడా ఈ తప్పు చేయకండి. దేవుడు ఏదో ఒక రూపంలో మీకు లీడ్ ఇస్తాడు, హింట్ ఇస్తాడు, క్లూ కూడా ఇస్తాడు. బతకడానికి అవకాశం ఉంది, జాగ్రత్త. వాడుకో, లేదా నువ్వు చనిపోతావు. వాడుకోలేదో, బయటపడలేదో, చనిపోక తప్ప. పాప అన్యాయం శిరీష్ చనిపోతే కూడా అలాగే.